ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవాలంటే పెద్దల యొక్క సలహాలు సూచనలు ఎప్పుడు కూడా అవసరం. ఎందుకంటే మనం అనుకుంటాం మనకంతా తెలుసని, ఎప్పుడు కూడా అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే అనుభవంలో క్రమశిక్షణ కానీ, సమయ స్ఫూర్తి కానీ, కృషి కానీ, పట్టుదల కానీ అవన్నీ కూడా అవసరం. ఈ పోటీలు నిర్వహించే ముందే ఎర్ర వెంకటరావు గారు, సాంబశివరావు గారు ఇక్కడికి రావడం, ఈ విధంగా నిర్వహిస్తున్నామని కమిటీ వారికి తెలియజేయటం, కమిటీ వారు కూడా వారిపై పెట్టినటువంటి బాధ్యతను ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మమ్మల్ని క్రమశిక్షణగా నిర్వహించడంలో కానీ ఈ ఒక్క విషయంలోనే కాదు, వారి గ్రామంలో గుడి కట్టించాలన్నా ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టాలన్నా ఆ గ్రామస్తులంతా కూడా వారి మీద బాధ్యత పెడతారు. ఎందుకంటే ఏ బాధ్యత పెట్టినా సరే ఆ కార్యక్రమం అనేది ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంతో పట్టుదలతో ప్రతి కార్యక్రమం నిర్వహించేటువంటి ఎల్లం సాంబశివరావు గారు గౌరవనీయులు వాటిని నిర్వహణ కమిటీ తరఫున శిశు సంస్కార కార్యక్రమం నిర్వాహకుల యొక్క శిశు సంస్కారాన్ని స్వీకరించవలసిందిగా ఎల్లం సాంబశివరావు గారిని ఆహ్వానిస్తున్నాము. రాష్ట్రాలందరూ కూడా ఇప్పుడే కాదు, గతంలో కూడా క్లబ్ సెక్రటరీగా చేసినప్పుడు కూడా ఏ కార్యక్రమంలో సరే ఆ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగాలంటే వాళ్ళ గురించి తప్పనిసరిగా ఉండాలి. పట్టుదల కలిగినటువంటి సాంస్కృతిక అదే పట్టుదలతో మమ్మల్ని కూడా మీరు కూడా నడవాలని, క్రమశిక్షణ పాటించాలని ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు అందజేస్తూ ఈ కార్యక్రమ నిర్వహణలో కృషి చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది, వారు స్వీకరించడం జరిగింది. అదేవిధంగా ఎర్ర వెంకటరావు గారిని నిర్వాహకుల యొక్క శిష్టాచారాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఒకసారి చూడండి. ఎంపటిపూడి గ్రామానికి సాంబశివరావు గారికి బంధుత్వం ఉన్నప్పటికీ కూడా ఈ బాంధవం అనేది ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మీరు నిర్వహించేటువంటి పోటీలో వారి యొక్క సలహాలు సూచనలు సహాయ సహకారాలు ఎప్పుడు అందించాలని, వారి రోజుకి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మన బాల వీరాంజనేయ స్వామి వారిని ప్రార్థిస్తున్నాము. రాధాకృష్ణ గారు ఓకే. ఓకే.